ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, ఎసెన్షియల్ కంపెనీ జరిగింది, అనకాపల్లి హాస్పిటల్కి వెళ్ళావు, సంఘటనా స్థలానికి వెళ్ళలేదు, మెడికవర్లో పేషెంట్లు ఉన్నారు, వెళ్ళలేదు, అసలు తీవ్రంగా గాయాలైన వాళ్ళు మెడికవర్లు ఉన్నారు, నువ్వు వెళ్ళలేదు, సంఘటనా స్థలానికి వెళ్ళలేదు. అదేమంటే డబ్బులు ఇచ్చే వరకు బాడీ, ఇందాక పల్లగారు చెప్పినట్టు వాళ్ళ నాయకులు మార్చురీ దగ్గరికి వచ్చి లేనిపోని మాటలు బాడీలు తీసుకెళ్ళొద్దని. నీకు అసలు పరిపాలన తెలియక 5 సంవత్సరాలు సర్వనాశనం చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని. అప్పుడు నీరబ్ ప్రసాద్ గారు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ చేశారు, ఆయన నివేదిక ఇచ్చాడు. 5 సంవత్సరాలు అసలు నువ్వు దాన్ని బయటికి తీసావా, బుట్ట దాఖలు చేసావు. వీటన్నిటికీ యాక్సిడెంట్లకు అదే కారణం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మెడికవర్కి వెళ్ళారు, కేజీహెచ్కి వెళ్ళారు, మార్చురీకి వెళ్ళారు, సంఘటనా స్థలానికి వెళ్ళారు. అసలు సంఘటనా స్థలానికి వెళ్ళకపోతే ఇష్యూ ఎలా తెలుస్తుంది? నువ్వు ఎల్జీ పాలిమర్ టైంలో నువ్వు అన్ని మాటలు చెప్పి ఒక్క మాటన నెరవేర్చావా? విశాఖపట్నంలో ₹1 కోటి ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీస్లో, ఇందా పల్లాగారు చెప్పినట్టు ఇష్యూ లేని ఫ్యామిలీస్కి ఇమీడియట్గా చెక్ ఇస్తారు. ఏదైనా ఇష్యూ ఉంటే లీగల్ ఎయిడ్ తెచ్చుకున్న తర్వాత ఇస్తారు. తీవ్రంగా గాయాలైన వాళ్ళకి 50 లక్షలు, కొద్దిగా దెబ్బలు తగిలిన వాళ్ళకి 25 లక్షలు, ఆ రోజు చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళకి నువ్వు ఇచ్చింది ₹1,00,000. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలోనే అప్పుడు కమిటీ చేశారు, నువ్వు అసలు ఆ ఫైల్ తీసావా? తర్వాత 5 సంవత్సరాల్లో ఎల్జీ పాలిమర్స్ అయిన తర్వాత రాష్ట్రంలో 14 కంపెనీల్లో ఇదే రకమైన చిన్న యాక్సిడెంట్ జరిగినాయి. అప్పుడు ఎంత ఇప్పించావు నువ్వు? 25 లక్షలు, 35 లక్షల రూపాయలు. నువ్వా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది?